ప్రభుత్వ దవాఖానాల్లో యథేచ్ఛగా డైట్ కుంభకోణం కొనసాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా కొందరు అధికారులు కకృతిని ఆసరాగా చేసుకొని కొందరు డైట్ కాంట్రాక్టర్లు రోగులకు అందించే ఆహార పదార్థాల నాణ్యతను గాలికి వదిలేసి క్వాలిటీ లేని ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందించాల్సిన ఆహార పదార్థాలను తక్కువ ఖర్చుతో కూడిన నాణ్యత లేని డైట్ను అందించడంతో పాటు ఇచ్చే దాంట్లో కూడా కోత విధిస్తున్నట్లు రోగులు సహాయకులు ఆరోపిస్తున్నారు. ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా కొనసాగుతున్న నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, ఎంఎన్జే నిలోఫర్, ఉస్మానియా ప్లేట్ బోర్జ్ ఆసుపత్రి దవాఖానాల్లో సుల్తాన్ బజార్ ప్రసూతి దవాఖానా, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్, టీబీ హాస్పిటల్తో పాటు గాంధీ దవాఖానాలో ప్రతిరోజు అనేక మంది రోగులు ఇన్ పేషెంట్లుగా చేరుతుంటారు. దవాఖానాలో చేరి చికిత్స పొందే రోగులకు వారి ఆరోగ్యం, చికిత్స ఆధారంగా డైటిస్ట్ రోగులకు ఇవ్వాల్సిన డైట్ను సూచిస్తారు. దవాఖానాలోని డైటిస్ట్ సూచన మేరకు డైట్ కాంట్రాక్ట్ రోగులకు 3 పూటల నాణ్యమైన ఆహారాన్ని అందజేయాలి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి సమయంలో భోజనం అందజేస్తారు. భోజనంతో పాటు పోషక విలువలను పెంచే గుడ్డు, పాలు, పండ్లు వంటి నాణ్యమైన డైట్ను కూడా అందజేయాలి. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. చాలా దవాఖానాల్లో డైటిస్టులు కేవలం హాజరు వేసుకొని నెలవారీ వాటా చూసుకొని మమ అనిపించుకుంటున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక రోగులు డైట్ను పర్యవేక్షించాల్సిన ఆర్ఎంఓ స్థాయి అధికారులు డైట్ కాంట్రాక్టర్లతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని రోగులు నోటికాడ కూడా వదలకుండా అందిన కాడికి దండుకున్నట్లు రోగులు, వారి సహాయకులు ఆరోపిస్తున్నారు. నగరంలోని ఉస్మానియా వైద్య కళాశాల పరిధిలోని ఈఎన్టీ, ఉస్మానియా నిలోఫర్, ఎంఎన్జే, ఎర్రగడ్డ ఛాతీ దవాఖానా, మానసిక రోగుల దవాఖానా, పేట్ల బోర్జ్, సుల్తాన్ బజార్ ప్రసూతి దవాఖానాలు, ఫీవర్ హాస్పిటల్, గాంధీ దవాఖానాల్లో రోగులకు అందించే డైట్ నాసిరకంగా ఉంటుందని రోగులు, వారి సహాయకులు ఆరోపిస్తున్నారు. ఉదయం సమయంలో ఎక్కువగా ఉప్మాతోనే సరిపెడుతున్నారని, పాలు పూర్తిగా నీళ్ల మాదిరిగానే ఉంటున్నాయని, చాలాసార్లు గుడ్లు కుళ్ళిపోయిన స్థితిలో దుర్వాసన వస్తున్నాయని, ఒక అన్నం దొడ్డుగా కొన్నిసార్లు ఉడకని స్థితిలో ఉప్పు, పప్పు, సాంబారు వంటి చార్లు పూర్తిగా పలుచగా నీళ్లలో ఉప్పు, కారం వేసుకొని తిన్న మాదిరిగానే ఉంటుందని రోగులు ఆరోపిస్తున్నారు. అయితే తమకు అందుతున్న నాణ్యత లేని డైట్పై ఎవరికి చెప్పాలో తెలియక మిన్నుకొండిపోతున్నామని, సాధ్యమైనంత వరకు తమ కుటుంబ సభ్యులు, బంధువులు ఇంటి నుంచే భోజనం తీసుకువస్తున్నట్లు రోగులు చెప్తున్నారు. ఇక ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద దవాఖానాలో జరిగిన డైట్ కుంభకోణం మరొక ముందే ఇతర ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్లో బినామీ రోగుల పేర్లతో పెద్ద ఎత్తున డైట్ కుంభకోణం జరుగుతున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. ఆయా దవాఖానాల్లో 1000 మంది ఇన్ పేషెంట్లు ఉంటే దానికి రెట్టింపు సంఖ్యలో రోగులకు డైట్ అందిస్తున్నట్లు రికార్డులో చూపించి కొందరు వైద్యాధికారులతో కలిసి డైట్ కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని నొక్కేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక సూపరింటెండెంట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అధికారులు డైట్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై బినామీ రోగులు బిల్లులకు సహకరించడమే కాకుండా నాసిరకం డైట్పై చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్లో అందిస్తున్న నాసిరకం డైట్పై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పలు దవాఖానాల్లోని కిచెన్లు తనిఖీలు చేశారు. ఇక గాంధీ, నిలోఫర్ తదితర దవాఖానాల్లో తనిఖీలు జరిపిన ఆహార భద్రత అధికారులు ఇటీవల ఉస్మానియాలో తనిఖీలు జరిపి డైట్పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక ఇటీవల ఎర్రగడ్డలోని మానసిక రోగులకు అందించే ఆహారంలో నాణ్యత లేకపోవడంతో వాంతులు, విరోచనాలతో 100 మంది వరకు అస్వస్థత పాలయ్యారు. ఓ రోగి సైతం మృతి చెందారు. ఇక ప్రభుత్వం స్పందించి గుత్తేదారు కాంట్రాక్టర్కు రద్దు చేసింది. ఆహార నాణ్యతపై దృష్టి పెడతామని ఉన్నతాధికారులు తెలిపారు. ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. ఇక నిలోఫర్లో ఆహార సరఫరా గుత్తేదారు ఒప్పంద గడువు ఇప్పటికే ముగిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అయితే అందిస్తారు లైవ్ ద్వారా. నవీన్, చెప్పండి, ఇక ప్రభుత్వ దవాఖానాల్లో డైట్ కుంభకోణం గురించి రోగులు, వారి సహాయకులు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు అక్కడ? రైట్, ప్రధానంగా ఇటు ప్రభుత్వ ఆసుపత్రిలో డైట్ పై కూడా అక్రమార్కులు కన్నేశారు. తమ చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. అయితే ముఖ్యంగా డైట్ పై కుమ్మక్కై డైట్ సంబంధించి డైట్ పై ముఖ్యంగా ఇటు హైదరాబాద్ లోని ఉస్మాన్ హాస్పిటల్ కావచ్చు, నల్లకుంట, అలాగే ఫీవర్ హాస్పిటల్ కావచ్చు, టీబీ హాస్పిటల్, అలాగే అనేక హాస్పిటల్, ఎర్రగంటలోని మెంటల్ హాస్పిటల్, అలాగే టీబీ హాస్పిటల్, గాంధీ, ఉస్మాన్ ఆసుపత్రులు, అనేక ఆసుపత్రులు ప్రతి ఒక్క హాస్పిటల్ చూసినట్లయితే పూర్తిగా ఇటు నాణ్యత లేని ఆహారం కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పేషెంట్లకు ప్రధానంగా నాణ్యమైన ఆహారం పోషణ చెప్పి చెప్తున్నప్పటికీ ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు
పూర్తిగా ఇటు అధికారులతో చీకటి ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. దీంతో కూడా కేవలం పోషక లేని ఆహారం కూడా అందిస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అన్నం ఉడికిన అన్నం, దాంతో పాటు ఒక్కొక్కసారి దొడ్డు అన్నం కూడా వస్తున్నట్లు కూడా చెప్తున్నారు. దాంతో పాటు పప్పు చూస్తున్నట్లయితే నీళ్ళ పప్పు, ఇటు పప్పు సాంబార్ అన్నట్లు కూడా ఉంటుంది. మరోవైపు కూరగాయలు కూడా అందులో టమాటాలు కానీ మిగతా ఏవి కుళ్ళిపోయినట్లు కూడా ఉంటున్నాయని చెప్పి, వాసన వచ్చే పరిస్థితి ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. దీంతో పాటు వచ్చే మజ్జిగ కూడా పూర్తిగా పల్చగా ఉన్న పరిస్థితి ఉందని చెప్పి కూడా పేషెంట్లు కావచ్చు, వాళ్ళ బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. పూర్తిగా వాసన ఇటు ఒక్కొక్కసారి వాసన వస్తుంది, గుడ్లు కూడా కుళ్ళిపోయిన గుడ్లు కూడా వస్తున్న పరిస్థితి ఉందని చెప్పి వీళ్ళు పేషెంట్లు బాధపడుతున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఈ అన్నం తినలేని పరిస్థితి ఉందని చెప్పి, ఒక్కొక్కసారి ఇంటి నుండి కూడా తమ భోజనం తీసుకొస్తున్నామని చెప్పి కూడా పేషెంట్లు చెప్తున్న, బంధువులు చెప్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు. మరోవైపు ఇటు ప్రతి వారి ఇటు ఆరంభ స్థాయి అధికారులు పర్యవేక్షణ ఉన్నప్పటికీ కూడా ఇటు కాంట్రాక్ట్ లో ఆరంభ స్థాయి అధికారులతో ఇద్దరు చీకటం ఒప్పందం కూర్చుకొని ఇదంతా చీకటి దందా నడిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు అదే ఇటు ఉస్మానియా కావచ్చు, మిగతా హైదరాబాద్ లోని చాలా హాస్పిటల్ కూడా తనిఖీ చేసినప్పటికీ అందులో కూడా పూర్తిగా నిజాలు కూడా బయటపడ్డాయి. పూర్తిగా నాణ్యత లేని ఆహారాన్ని కూడా పేషెంట్లకు ఇస్తారని చెప్పినప్పటికీ కూడా వీరి పద్ధతి కూడా మారిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే సంవత్సరాల తరబడి వీరే కాంట్రాక్టర్లు ప్రతి సంవత్సరం వీళ్ళే కాంట్రాక్ట్ తీసుకోవడం, దీనికి అధికారులు కూడా పూర్తిగా సపోర్ట్ ఉండడంతో కూడా నీకింత నాకింత అన్నట్లు కూడా వారు పంచుకున్నట్లు పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. మరోవైపు చూసుకున్నట్లయితే 100 పేషెంట్లు ఉంటే 150 మంది 120 మంది అట్లా పేషెంట్లు ఎక్కువగా రాసుకొని వచ్చిన డబ్బును కూడా పంచుకున్న పరిస్థితి మాత్రం ఉందని తెలుస్తుంది. దాంతో పాటు పేషెంట్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా తమకు నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలని చెప్పి కూడా రోగులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా ప్రాంతాలు, ఇటు హైదరాబాద్ కావచ్చు, చాలా ప్రాంతాల్లో కూడా ఇదే తంతు కొనసాగుతుంది. అయితే అధికారులు మాత్రం చూడనట్లుగా ఉన్న పరిస్థితి మాత్రం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా నాణ్యత ఫుడ్ ఇవ్వాలని చెప్పి ఏదైతే మెనూ ఉందో మెనూ ప్రకారం ఖచ్చితంగా సకమైన ఫుడ్ అందించాలని, దానికి పర్యవేక్షణ అధికారికులు ఉండాలని చెప్పి కూడా ఇటు పేషెంట్ బంధువులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. నవీన్, ఇక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI ఈ సమస్యపై ఎలాంటి చర్యలు తీసుకునుందంటారు? ప్రధానంగా చూసుకుంటే FSSAI ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇటు ఉస్మానియా కావచ్చు, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, అలాగే ఎంఎన్ హాస్పిటల్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ తనిఖీ నిర్వహించింది. అక్కడ కూడా పూర్తిగా కొన్ని నిజాలు కూడా బయటపడ్డాయి. ఇక్కడ కూడా చాలా హాస్పిటల్ కూడా నాణ్యమైన ఫుడ్ అందించడం లేదని చెప్పి, ఏదైతే మెనూ ప్రకారం ఉందో మెనూ ప్రకారం నాణ్యత భోజనం ఇవ్వాలి. ఎందుకంటే రోగులు అసలు శారీరకంగా చాలా ఇది ఉంటారు, వారికి నాణ్యమైన ఫుడ్ అందిస్తేనే వారికి ఇచ్చే మందులు, డాక్టర్లు ఇచ్చే మందులు కావచ్చు, నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలని చెప్పినప్పటికీ చాలా ప్రాంతాల్లో కూడా ఇవ్వకపోవడంతో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దీనిపై కూడా దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. రైట్, ఇక నవీన్, చూసినట్టయితే గుత్తేదారు కాంట్రాక్ట్ ను రద్దు చేయడానికి ప్రభుత్వం ఏ కారణం చూపించిందంటారు? ప్రధానంగా చూసుకున్నట్లే గుత్తేదారు కాంట్రాక్ట్ వేస్తా అంటే ప్రతిసారి కూడా వీరే కాంట్రాక్ట్ తీసుకోవడం, ఇవి తీసుకుంటే మరోసారి వేరే బినామీ పేరు మీద కూడా వీరు కాంట్రాక్ట్ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇది దాంతో ప్రతి సంవత్సరం కొనసాగడంతో కూడా దీన్ని చెక్ పెట్టేందుకు కూడా ఇటు అధికారులు సన్నద్ధమే అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే ఈసారి కాంట్రాక్ట్ తీసుకున్నారో మరోసారి కూడా ఓపెన్ టెండర్ పెట్టే కొత్త వారికి కూడా ప్రోత్సహించే విధంగా కూడా చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ గుత్తేదారు వ్యవస్థని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి కూడా అదే ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుందని చెప్పవచ్చు. నవీన్, అలాగే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో నాణ్యత లేని డైట్ కారణంగా ఏ సమస్యలు ప్రధానంగా వినపడుతున్నాయి? ప్రధానంగా ఎర్రగడ్డలో డైట్ పూర్తిత నాణ్యత లేకపోవడం, వారికి ఉడికి అన్నం పెట్టడం, అలాగే పప్పులు కావచ్చు, ఇటు మజ్జిగ కావచ్చు, దాంతో పాటు ఇచ్చే కూరగాయలు, పండ్లు కావచ్చు, గుడ్లు కావచ్చు నాణ్యత లేకపోవడం, పూర్తిగా వాసన వచ్చే ఆహారం ఇవ్వడంతో కూడా అక్కడ రోగులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు. దానికి నాణ్యత భోజనం ఇవ్వాలని చెప్పి కూడా చెప్తున్నారు. ఏదైతే మెనూ ప్రకారం ఇక్కడ ఉందో దానికి సంబంధించి కూడా మెనూ ప్రకారమే నాణ్యత భోజనం మాత్రం ఇవ్వాలని చెప్పి పేషెంట్లు కావచ్చు, వారి బంధువులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అక్కడ ఉన్న వారు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనిపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉండే ఆసుపత్రి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అలాగే నవీన్, నీలోఫర్లో ఆహార సరఫరా
ఒప్పంద పరిస్థితులు ఏ మేరకు వచ్చాయంటారు? ప్రధానంగా నీలోఫర్ హాస్పిటల్లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఆ కొందరి వ్యక్తుల చేతుల్లోనే అక్కడ డైట్ సంబంధించి కూడా వారి చేతుల్లోనే ఉన్న పరిస్థితి ఉంది. అయితే దీనిపై కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈసారి కాకుండా మరోసారి కొత్త వ్యక్తులకు కూడా ఓపెన్ ఛానల్ పెట్టడం కావచ్చు, ఇక వేరే ప్రక్రియ ద్వారా కూడా నాణ్యమైన భోజనం అందించేందుకు కూడా వారికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేపై కూడా అక్కడ ఉన్న నీలోఫర్ హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నవీన్.